2.5 hours మీరు సీట్ లో స్టిక్ అయిపోయి ఉంటారు అంతే, మాట్లాడే పని లేదు. చాలా బాగా చూపించారండి, ఎవరిని ఇది చేయలేదు, బాగా అందరినీ బాగా చూపించారు. అసలు లాగ్ అదే ఇంపార్టెన్స్. అసలు మీరు కూర్చుంటే 2.5 hours అసలు అయిపోతుంది అంతే. యూ డోంట్ నో. శంకర్ గారి కంబ్యాక్ ఈ మూవీ ఫ్రమ్ లాంగ్ టైమ్ మనకి వెయిట్ చేస్తున్నాం. నేను శంకర్ గారి పెద్ద ఫ్యాన్, ప్రేమికుడు, జంతువులు అప్పటి నుంచి. కానీ దిస్ ఇస్ ద మూవీ కంబ్యాక్. అసలు ఆసమ్ ఆసమ్. తమన్ గారికి కూడా థ్యాంక్స్. తమన్ చాలా బాగుంది. శంకర్ గారి కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వచ్చిన ఐ రోబోట్ అదొక పెద్ద ఆడకపోయినా మాత్రం శంకర్ కంబ్యాక్ ఇస్తారా లేదా అని అందరికి ఒక డౌట్ ఉండే. కానీ దాని సంక్రాంతితో క్లియర్ చేశారు. సంక్రాంతి బ్లాక్ బస్టర్. ఓపెన్ చెప్తున్నా, రామ్ చరణ్ అన్న ఐఏఎస్ క్యారెక్టర్ లో జీవించాడు. అసలు అప్పన్నాక ఏదో ప్రాణం నేషనల్ అవార్డు పక్కా వస్తుంది. సెకండ్ హాఫ్ లో మాత్రం ఇచ్చి పడేసిండు. ఎస్ఏ సూర్య ఆంటోగనిస్ట్ విలనిజం చేశాడు. ఆపోజిట్ గా ఏ మాత్రం తగ్గకుండా అసలు ఇటు రామ్ చరణ్ ఎస్ఏ సూర్య అన్న అసలు ఏమాత్రం తగ్గకుండా ఇచ్చి పడేశారు. రామ్ చరణ్ ఈక్వల్ చేశారు, చాలా బాగా చేశారు. హీరోయిన్ క్యారెక్టర్ ఇచ్చిన మందం ఇంపార్టెన్స్ బాగుందన్న. ఫస్ట్ హాఫ్ లో బాగుంటది. సాంగ్స్ శంకర్ అంటే సాంగ్స్ తెలిసిందే అన్న, విజువల్ వండర్స్ ఉంటాయి. ప్రతి రూపాయికి న్యాయం చేశారు. సాంగ్స్ మాత్రం, డాన్స్ మాత్రం బాగా చేశాడు. శ్రీకాంత్ రోల్ బాగుంటది, మేజర్ రోల్ ఉంటుంది శ్రీకాంత్. మంచి ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారు శ్రీకాంత్, చాలా బాగుంది. రామ్ చరణ్ మాత్రం ఇచ్చి పడేశారు. అంతే చెప్పడానికి మూవీ బాగుంది బ్రో, బాగుంది. ప్రతి ఒక్క రూపాయి ఆ మూవీలో కనిపిస్తుందండి. చాలా బాగుంది. ఆ విజువల్ కానీ, యాక్షన్ సీన్స్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా బాగుందండి. చాలా మొత్తం చెప్పారు మొత్తం జీవించేశాడు అంతే. మొత్తం అందులో జీవించేశాడు. పొలిటికల్ అంటే ఇక మంచి మెసేజ్ ఇచ్చుకుంటా మంచిగా తీశారు అంతే. లవ్ యాంగిల్ లైట్ గా అలా టచ్ చేసి, కామెడీ కూడా ఉంది. కామెడీ ఉంది, లవ్ అదే అంటే మన కామెడీ వేరమ్మా, కామెడీ ఇరుకు, ఫైట్ ఇరుకు, అన్ని ఇరికినాయి అలా. చాలా బాగుంది. లైక్ అలాగే కొంచెం లైక్ సేమ్ టు సేమ్ అలాగే ఉంటుంది. బాగుంది. ఫుల్ లెంత్ అనే ఉండదు, కొంచెం ఆమెకు ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంతే ఇచ్చారు. లాగేం లేదు. ఎక్కడ బోర్ కొట్టలేదు. బాగున్నాయి, చాలా బాగున్నాయి, మంచిగా ఉన్నాయి, మస్తు ఉన్నాయి. నిజంగా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది. లేదు అలా ఏం లేదు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. అసలు బోరింగ్ ఏం లేదు. ట్విస్ట్లు అని అంటే అక్కడక్కడ ట్విస్ట్ పెట్టుకుంటూనే పోయిండు. అండ్ క్లైమాక్స్ కూడా మంచిగా బాగుంది. ఓవరాల్ మూవీ బాగుంది, చాలా మంచి మూవీ. ఎక్కడ నెగిటివ్ స్ప్రెడ్ చేయకండి అంతే. బాగుంది.